ఆస్ట్రేలియా మళ్లీ వణికిపోయింది. ఓ దుండగుడు తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. లేక్ కార్గిల్లీలో జరిగిన తుపాకీ కాల్పులో 3 వ్యక్తులు చనిపోయారు. కాల్పుల తర్వాత స్పాట్ నుంచి దుండగుడు పారిపోయాడు. తాజా దాడిలో 2 మహిళలు, 1 పురుషుడు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. బాధితుల వివరాలు సేకరిస్తూనే ఈ దాడి వెనుక గల కారణాలు సేకరిస్తున్నారు. రోడ్లపై ఉన్న జనమంతా ఇళ్లలోకి వెళ్లిపోవాలని, బయట ఎవరూ ఉండొద్దని మైకుల్లో అనౌన్స్ చేశారు. ఆస్ట్రేలియా మళ్లీ వణికిపోయింది. ఓ దుండగుడు తుపాకీతో విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. లేక్ కార్గిల్లీలో జరిగిన తుపాకీ కాల్పుల్లో 3 వ్యక్తులు చనిపోయారు. కాల్పుల తర్వాత దుండగుడు స్పాట్ నుంచి పారిపోయాడు. తాజా దాడిలో 2 మహిళలు, 1 పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుల వివరాలు సేకరిస్తూనే ఈ దాడి వెనుక గల కారణాలు సేకరిస్తున్నారు. రోడ్లపై ఉన్న జనమంతా ఇళ్లలోకి వెళ్లిపోవాలని, బయట ఎవరూ ఉండొద్దని మైకుల్లో అనౌన్స్ చేశారు.